అన్న మీరేం చేస్తుంటారా? అన్న నేను కూలి పని చేసుకుంటాను. కూలి పని చేస్తుంటారా? అంటే ఏమేమి పని పోతారన్నా? సెంట్రీ వర్క్ పోతాను. సెంట్రింగ్ వర్క్ దొరుకుతూ ఉంటుందా రోజు? రోజు అంటే వారంలో ఒక 4 రోజులు 3 రోజులు అట్లా ఉంటాను. మీరేమనుకుంటారు సెంట్రల్లో ఎవరు ఉండాలి, ఎవరుంటే బాగుంటుంది? నరేంద్ర మోడీ గారు. ఎందుకు రీజన్ ఏందన్న? అన్న ఇప్పుడు దేశం చూస్తున్నాం, కరోనా టైంలో బయటకు వెళ్ళిన పరిస్థితిలో ఓ 2000 నుండి 3000 వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కరికి 5 కిలో రేషన్ అన్న ఫ్రీగా ఇస్తారు పేదల కోసం. ఫ్రీగా 5 సంవత్సరాల నుండి ఇస్తారు. ఇప్పుడు ఈ ఊరు చూడండి అన్న, మీరు కాసేపు ఇట్లా ఎటన్నా వెళ్ళిపోండి, ఎటువైనా సీసీ రోడ్లు ఉంటాయి. ఎంజీఎన్ఆర్జీఎస్ కింద కొన్ని కోట్ల ఫండ్స్ ఇస్తారు. ఓకే. గ్రామ పంచాయతీలకు గ్రాంట్స్ ఇస్తారు. ఇలా శానిటైజేషన్ కానీ లేకపోతే స్ట్రీట్ లైట్లు కానీ చూడండి అన్న, మా ఊళ్ళో స్ట్రీట్ లైట్ దాదాపు మా దగ్గర అక్కడ చూడండి, ఆ లైట్లు 18 లైట్లు ఉన్నాయి మా ఊళ్ళో. అలాంటి లైట్లు 18 ఉన్నాయి. మా మండలం సెంట్రల్ ఫస్ట్ వచ్చింది డెవలప్మెంట్లో. అవునండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరెవరు పోటీ చేస్తారో మీకు తెలుసా? తెలుసు అన్న. ఎవరెవరు ఉన్నారు? టీఆర్ఎస్ నుండి వినోద్ గారు, బీజేపీ నుండి బండి సంజయ్ కుమార్ గారు. కాంగ్రెస్ పార్టీ ఇంక ఇయ్యలే. ఎవరు బెటర్ అన్న? ఈ ఇద్దరిలో ఎవరు బెటర్ ఇప్పుడు దాంట్లో? మేబీ సంజయ్ అన్న. సంజయ్ అన్న ఎందుకన్నా బాగానే అందుబాటులో ఉంటాడు అన్న. మీరు ఇటు కొనపూర్ వెళ్ళండి, ఒక సామాన్య కార్యకర్త పెళ్ళికి వచ్చి ఒక అర్ధగంట సేపు కూర్చున్నాడు అన్న. బండి సంజయ్ అన్న. ఆయనకు అసలు ఇది బిజీ షెడ్యూల్, వచ్చే వీలు లేదు. ఒక కార్యకర్త తన అభిమానాన్ని చూపెట్టుకున్నాడని ఆయన షెడ్యూల్ అంతా పోస్ట్ పోన్ చేసుకొని ఒక అర్ధగంట సేపు అక్కడ కూర్చుని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా అంతకంటే ఏముంటుంది అన్న ఒక కార్యకర్తకు? ఏం కావాలి మనకు? ఇప్పుడు ఎలక్షన్స్ కదా, అవసరం కోసం వచ్చిన అంటారు కదా. మరి కరెక్టే అన్న, ఇప్పుడు ఎలక్షన్ కోసం అవసరం ఉన్న ఏ లీడర్ అయినా వస్తాడు. ఆయనకు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందన్న? ఆయనకి ఏం అవసరం? ఇప్పుడు మన ఎంపీ అంటే ఏసీ గదులలో కూర్చుండి ఈ ఫోన్లు చేసి సెటిల్మెంట్లు చేసుకోవచ్చుగా. ఇప్పుడు ఒక 100 మందికి పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేస్తే ఇప్పుడు సంజయ్ అన్న అంటేనే ఒక బ్రాండు తెలంగాణ. ఆయనకి ఏం అవసరం అన్న? పాదయాత్ర అయితే లైవే కదన్న, ప్రజా అయితే యాత్ర చేసిండు. ఆయనకి ఏం అవసరం అన్న? ఎంపీ ఆఫీస్లో కూర్చుండి ఓపెన్ బోర్డు పెట్టి సమస్యలు ఉన్న వాళ్ళు రారు మేము కలుస్తామంటే రోజుకు ఒక 1000 మంది 100 మంది కలుస్తారు కదా అన్న. నాకు ఒక మా సంఘం కుల సంఘం, నాకేం కావాలన్నా? నాకు కుల సంఘం కావాలి. చలో 10 మందిని పట్టుకోనరా, కండో కప్పుకో, ప్రొసీడింగ్ ఇస్తా అంటే 1000 మంది వస్తారు కదా అన్న. అన్నట్లా ఎత్తలేడు. మరి ఇంత మాట్లాడుతున్నారు. మనం బొడిగ శోభ ఎందుకు ఓడిపోయింది మరి ఇక్కడ నుంచి పోటీ చేస్తే? బొడిగ శోభ గారు ఎందుకు ఓడిపోయారు అంటే అన్న, సంవత్సరం నుండి కార్యకర్తలకు వారు అందుబాటులో లేరు. పార్టీ పరంగా సంజయ్ అన్నతో అగ్రెసివ్గా వేరు. మంచి ఫైర్ ఉన్న లీడర్, మంచి వ్యక్తి, దళిత నాయకురాలు, మంచి వ్యక్తి. సంవత్సరం నుండి అందుబాటులో లేక బీజేపీలో మీకు సిస్టమ్ తెలుసు, ఎట్ ద లాస్ట్ డే వరకు కూడా టికెట్ అనౌన్స్మెంట్ కాదు. ఒకవేళ ఆశ పెట్టుకున్నా రాకపోవచ్చు. అప్పుడు కార్యకర్తలు కొంచెం డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. మేబీ మనం పోటీలనే లేమనుకున్నారు కావచ్చు. అట్లా జరిగింది అన్న. ఓకే. సో ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది అన్న? మినిమం 2 lakhs కంటే ఎబోనే అనుకుంటున్నాం. తక్కువ అయితే కాదు. అవునా? ఓకే. ఇప్పుడు వచ్చి నిన్న వచ్చిందా ప్రచారానికి? వచ్చిందా? ఎవరు? సంజయ్ అన్న. సంజయ్ అన్న ఎప్పుడు ప్రచారానికి వచ్చిందా? మన ప్రజాహిత యాత్రలు ఇట్లా వెళ్ళిపోయాడు అన్న. ఇక్కడికి వెళ్ళి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. నల్లగొండ దాకా వెళ్ళిపోయారు. కొడిమేళ, చెప్పేయాల, నల్లగొండ ఫస్ట్ ఫేజ్లో అయిపోయింది. రైట్.